ఇప్పుడు ఇంటర్నల్ సిఎస్ఎస్ చూద్దాం. క్లిక్ ఆన్ దిస్ ఐకాన్, గివ్ ది ఇంటర్నల్ css.html, ఎంటర్, గివ్ అన్ ఎక్స్క్లమేటరీ మార్క్, ఎంటర్. ఇప్పుడు నేను ఇక్కడ h2 ఇస్తాను, ట్యాగ్ h2. దిస్ ఈస్ ఏ ఫ్లవర్ అని ఇచ్చాను. ఒక టెక్స్ట్ ఇచ్చాను. పారాగ్రాఫ్లో దిస్ ఈస్ ఏ టాయ్ అని ఇచ్చాను. ఓకే కదా. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు నేను ఇంటర్నల్ స్టైలింగ్ షీట్స్ చేస్తున్నాను. ఇప్పుడు దీనికి నేను స్టైలింగ్ ఇవ్వాలి. ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇన్లైన్కి మనం ట్యాగ్ లోపల ఇచ్చాము ఇన్లైన్కి. కానీ ఇప్పుడు ఇంటర్నల్కి ఏం చేయాలంటే హెడ్ ట్యాగ్ లేదా హెడ్ ట్యాగ్ లోపల ఇవ్వాలి. లోపల ఏం చేస్తామంటే స్టైల్ ప్రాపర్టీ, స్టైల్ ట్యాగ్ ఇద్దాం. స్టైల్. ఇప్పుడు మనం స్టైల్ ట్యాగ్ ఉపయోగిస్తాం. ఇందాక ఇన్లైన్లో ప్రాపర్టీ యూజ్ చేసాం కదా, స్టైల్ ప్రాపర్టీ యూజ్ చేసాం. ఇప్పుడు స్టైల్ ట్యాగ్ యూజ్ చేయాలి. ఇప్పుడు ఇదేముంది, h2 ఉంది కదా. h2లో ఏముంది, సెంటెన్స్ దిస్ ఈస్ ఏ ఫ్లవర్ అని ఉంది కదా. ఇప్పుడు నాకు h2 అనేది ట్యాగ్ కదా, సో h2 ఇవ్వాలి. h2 మనం ప్రతిదానికి ఫ్లవర్ బ్రేసెస్ ఇవ్వాలి. ఫ్లవర్ బ్రేసెస్, ఎంటర్. ఇప్పుడు మనం ప్రాపర్టీ ఇవ్వాలి. స్టైల్ ప్రాపర్టీ, స్టైల్. దీన్ని మనం ప్రాపర్టీ అంటాం. కలర్ మనం డైరెక్ట్ ఇవ్వచ్చు. కలర్. ఇంకా మనం స్టైల్ ట్యాగ్ యూజ్ చేసాం కదా ఆల్రెడీ, అందుకే మనకి ప్రాపర్టీ అవసరం లేదు, స్టైల్ ప్రాపర్టీ అవసరం లేదు. సో కలర్ ఏమిద్దాం, నేను యాంటిక్ వైట్ ఇస్తున్నాను. మళ్ళీ పారాగ్రాఫ్, మళ్ళీ సేమ్ ఫ్లవర్ బ్రేసెస్, ఎంటర్. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమిద్దాం, బ్యాక్గ్రౌండ్ కలర్ సంథింగ్ ఏదో ఒకటి ఇస్తాం. నేను బ్లూ ఇస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం, సేవ్ చేద్దాం. సేవ్, ఓపెన్ ది బ్రౌజర్, క్లిక్ ఆన్ రీఫ్రెష్. చూసారా, ఇంటర్నల్ css.html వచ్చింది కదా. దీన్ని క్లిక్ చేద్దాం. చూసారా, దిస్ ఈస్ ఏ ఫ్లవర్. కలర్ చేంజ్ అయింది కదా. మనకి బ్యాక్గ్రౌండ్ నేను బ్లూ ఇచ్చాను కదా, అందుకే బ్లూ వచ్చింది. ఇది ఇంటర్నల్ స్టైల్ షీట్.